హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అజంతా ఎల్లోరా గుహలను చూడడానికి వచ్చాము. ఇప్పుడు 16వ నంబర్ గుహ అన్నమాట. ఇది ఇంత ఒకటే రాయిలో ఈ రకంగా డిజైనింగ్ చేశారు. ఇలా నిర్మాణం చేయడానికి 150 సంవత్సరాల టైం పట్టిందట. ఇది ఒకే రాయిని ఇలా చెక్కడం వల్ల దీనికి ఏకశిలా ఆలయం అని చెప్పేసి పేరు. చాలా చాలా బాగుంది. మిషన్స్తో చేయడం ఓకే, బట్ ఇది చేతితోనే ఒకటే రాయిని ఇలా డిజైన్ చేయడం అంటే చాలా చాలా కష్టం. చాలా బాగుంది. గుడి చుట్టూ మొత్తం ఏనుగులు అన్నీ కూడా ఉన్నాయి. స్తంభాల లాగా డిజైనింగ్స్ అవన్నీ చెక్కారు. చాలా పెద్దగా ఉంది. ఈ ఆలయాన్ని రాష్ట్రకూటులు 3 తరాలు నిర్మించారు. చూడ్డానికి కూడా చాలా బాగుంది. శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా మన భారతదేశంలోని ఎల్లోరా అజంతా కేవ్స్ అనేటి గుర్తింపు పొందాయి. శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. గంగాధర శంకర కరుణా. ఇవన్నీ కూడా చేతితో చెక్కడం అంటే చాలా కష్టం కదా. చూడండి, అన్ని విగ్రహాలే. ఇవన్నీ కూడా చేతితోనే చెక్కారు. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. గుడి లోపల మొత్తం చుట్టూ ఉన్నాయి ఇలా చెక్కేసి. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచ రహిత. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప. దీనిని విశ్వకర్మ గుహ అని పిలుస్తారు. విశ్వకర్మ తన అనుచరులతో ఒకే రాత్రిలో నిర్మించారని చెప్పేసి అంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, మనం ఏదైనా ధ్వని చేస్తే ప్రతిధ్వనిస్తుంది. అలాగే ఒక స్తంభం పైన మనం ఏదైనా సౌండ్ చేస్తే మరొక స్తంభం నుండి మనకి సౌండ్ అనేది వినిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్తుంది అజంతా గుహల దగ్గరికి. ఎల్లోరా నుండి అజంతాకి రావడానికి 3 గంటల సమయం పట్టింది. ఇక్కడ పిల్లలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కన లోయలాగా ఉంటుంది. అజంతాలో ఫేమస్ చిత్రకళ. ఈ పెయింటింగ్ అనేది సహజమైన చెట్ల రసాలతోటి వేశారన్నట్టు, ఎలాంటి కెమికల్స్ కలపకుండా. అజంతాలో ఎల్లోరాలో చైత్య గృహాలు, విహారాలు ఉన్నాయి. అజంతాలో అన్ని గుహలలో కూడా బుద్ధుని శిల్పాలు ఉన్నాయి. ఈ చిత్రకళ ఆధారంగా పరిశోధకులు శాతవాహన కాలం నాటివి అని చెప్పి భావిస్తున్నారు. మరికొంతమంది పరిశోధకులు వాకటాకుల హయాంలో నిర్మించారని చెప్పేసి భావిస్తున్నారు. ఇక్కడ రంగురాళ్ళు ఉంటాయి. వివిధ రకాల రంగురాళ్ళతో చేసిన కళాకృతులు ఉంటాయి. ఇక్కడ చూడడానికి చాలా అందంగా ఉంటాయి.